At Anurag University, be everyone you dream to be. చాలా మంది సరే మీరు వెళ్ళారు. యాదగిరి రెడ్డి ఎప్పుడైనా తర్వాత ఎదురుపడ్డారా మీకు? పడలేదు, ఇక నేను జంప్ అయిపోయాను కదా అప్పటికి. ఇంటికి వచ్చి సెర్చ్ చేశారు ఆయన? సెర్చ్ చేశారు, చాలా దాడులు చేసి ఇంటి మీద, కానీ నేను దొరకలేదు. యాదగిరి రెడ్డి చంపడం తెలుసా? తెలుసు. ఆయన చంపిన తర్వాత నేను పోయిన పార్టీలోకి. చంపేదాకా నేను తప్పుకొని తిరుగుతూ ఉన్నాను. ఎలా జరిగిందండి యాదగిరి రెడ్డి? యాదగిరి రెడ్డి రైల్వే స్టేషన్ లో చంపేశారు కదా ఆయన. భార్యను ట్రైన్ ఎక్కించడానికి పోయినప్పుడు అక్కడనే కాల్చి చంపేశారు. అప్పటికి ఆయన రైల్వే స్టేషన్కి వచ్చి ఇవన్నీ కూడా పార్టీ చేసే ఏ యాక్షన్ అయినా అనేక మంది సహకారం అప్పుడు పార్టీకి ఉండేది. పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి కానిస్టేబుల్, ఇప్పుడు అరెస్ట్ చేసి లాకప్ లో పెట్టినటువంటి మా సంఘ సభ్యులు, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు, స్టేషన్ వ్యవహారాలన్నీ కూడా మాకు అందజేసేటువంటి మెకానిజం కూడా ఉండేది. కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళకి తెలియకపోవచ్చు ఆయన ఎప్పుడు బయలుదేరుతున్నాడు, ఎప్పుడు అడిగి చేరుకున్నాడు అనేది. రైల్వే స్టేషన్ వస్తారు విషయం తెలుసు మీకు? తెలిసే అక్కడ యాక్షన్ టీమ్ ఎంగేజ్ అయ్యి చంపేశారు. పొగ బాంబులు వేసి చంపినట్టున్నారు కదా. కాల్చిన తర్వాత భయపెట్టడానికి, లేదా వాళ్ళు వెంటబడి వాళ్ళని భార్య పిల్లల ముందు ఎస్ఐని చంపడం అనేది బాధ అనిపించదండి? ఆయన చేసిన క్రూరమైనటువంటి చర్యలకు అట్లాంటి బాధ అనిపించదు సార్. భార్య పిల్లలు అందరికీ ఉంటారు, మాకున్నారు భార్య పిల్లలు, వాళ్ళకున్నారు భార్య పిల్లలు. కానీ ఒక ఆఫీసర్ కుయ్యాలుగా వ్యవహరించి అనేక మందిని చేశారండి చెప్పండి. ఆ టైంలో కొడవటి సుదర్శన్ లాకప్ లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేశారు కదా. లాకప్ లోనే తీవ్రమైన చిత్రహింసలు పెడితే ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన శవాన్ని తీసుకుపోయి ముళ్ళగడ్డలో పడేసి ఎన్కౌంటర్ కటకతారు. అట్లా ఆ కాలంలో చాలా బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. గ్రామాలలో సంఘ సభ్యులు ఇప్పుడు మేము చేసే కార్యకలాపాలు ఏవి, దీంట్లో నష్టం ఏంటి చెప్పండి? మేము అసమానతను ప్రశ్నించినాం, కుల వివక్షను ప్రశ్నించినాం, అగ్ర కులాల వల్ల ఆధిపత్యాన్ని, దోపిడీని ప్రశ్నించినాం. ఇదేం తప్పు కాదు కదా, అన్యాయం ఏంది కాదు కదా. కాబట్టి ప్రశ్నించిన వాళ్ళందరూ కాదు, కానీ ఎదురు తిరగడం, తుపాకులతో ఎదురు తిరగడం అనేది తప్పునే వాళ్ళు అంటుంటారు కదా. ప్రశ్నించడం తప్పు కాదు. తుపాకులు ముందుగానే వాళ్ళండి ప్రయోగించింది, మేము ఇప్పుడు తుపాకులు పట్టుకోలేదు. మేము తుపాకులు లేకుండానే ఈ సంఘపులందరినీ తుపాకులు పట్టుకొని లేదు. ఊళ్ళలో ప్రజాకోర్టులు పెట్టినప్పుడు కూడా ఎవరు తుపాకులలో రాలేదు. ఆ కాలంలో అసలు తుపాకులే లేవు పార్టీకి. ఆర్గనైజర్లకు కూడా తుపాకులు లేవు ఆ కాలంలో. 80వ దశకంలో ప్రారంభమైన ఉద్యమం లేవు. కాబట్టి వాళ్ళ ఆత్మరక్షణ ఎప్పుడు భూస్వాములు మా ఆర్గనైజర్లను సివిల్లో తిరుగుతున్నప్పుడు గుండాలను పెట్టి వాళ్ళని చంపించారు. చాలా మంది పీసర రమణ చనిపోయాడు, బటిపల్లిలో రవిని కత్తులతో కూడా చంపారు. ఇట్లాంటి పరిణామాలన్నీ ఆ కాలంలో జరిగిన టైంలో ఆర్గనైజర్ల ఆత్మరక్షణ కోసం అప్పుడు వాళ్ళు కత్తులు పట్టుకోవడము, లేదా అప్పుడప్పుడే మేము ఈ సుతీల దారాలతో కట్టేటువంటి హ్యాండ్ బాంబ్స్ అనేవాళ్ళం, రెడ్ అండ్ వైట్ ఫోర్ కలిపి అట్లాంటి ఒకటి రెండు వాళ్ళు బ్యాగ్ లో పెట్టుకుని దాని చుట్టూ ఉనుకపోసుకొని రక్షణ కోసం పట్టుకునేవాళ్ళు. అవసరమైనప్పుడు దాన్ని ప్రయోగించాలని దాంతో, అది ఎవరిని చంపే ఉద్దేశం. పోలీసుల మీద తుపాకులతో దాడి చేయాలని ఉద్దేశం ఇక్కడ పెంబర్తి తీర్మానమే కాదు. లేదండి, పెంబర్తి తీర్మానం కాదు. నేను చెప్పిన కదా, ఆర్గనైజర్లు ఫస్ట్ తుపాకుల్లో కూడా సివిల్లోనే తిరిగారు. మా రాజకీయాలు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి భూస్వాములు మమ్మల్ని, మా ఆర్గనైజర్లను చంపారు. చాలా మందిని కోల్పోయిన తర్వాత పార్టీ ఆలోచించి వాళ్ళ రక్షణ కోసం అది పట్టుకోమన్నది ఆయుధాలు. తర్వాత బాంబుల నుంచి ఎప్పుడు తుపాకులకు వచ్చారు? అప్పుడు చిన్న చిన్న నాటు తుపాకులు, కొన్ని రివాల్వర్స్, ఇట్లాంటి ఎంత టార్గెట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంటుందో అట్లాంటి వాళ్ళకే ప్రొవైడ్ చేయగలిగింది ఆ కాలంలో పార్టీ. చాలా మంది ఆర్గనైజర్లకు పోలీస్ స్టేషన్ దాడులు కేవలం తుపాకుల కోసమే, వాళ్ళకి చంపడానికి కాదు. అవన్నీ తర్వాత ప్రాసెస్ లో ఉద్యమం అభివృద్ధి చెందినట్టు తుపాకుల కోసమే. వాళ్ళ ఆఫీసర్లను చంపింది కూడా ప్రారంభ కాలంలో ఇట్లా క్రూరంగా నిర్బంధాన్ని ప్రయోగించి ప్రజల్ని ఇల్లు కొట్టడము, చేళ్లు మేపించడం, సంఘ సభ్యుల్ని చిత్రహింసలు పెట్టి స్టేషన్లని చంపేయడం, ఇట్లాంటి పరిణామాలని జరిగినప్పుడు దానికి ప్రతీకారంగా దాని నుంచి రక్షించుకోవడానికి ఆత్మరక్షణలో భాగంగా చేసినటువంటి దాడులే తప్ప మొదలు తుపాకులు పార్టీ పట్టుకోలేదు. మొదలు మేము వాళ్ళని చంపడం మొదలు పెట్టలేదు. ఇప్పుడు మీరు ఒక వర్గం ఎదుర్కొన్న సమస్యల మీద ఆ భావజాల ప్రభావంతో వెళ్ళారు, దాన్ని అందరూ ఎవరు కాదని హర్షిస్తారు. అంటే రక్త సంబంధం కానీ వర్గ సంబంధం గొప్పదని నమ్మి లాంటి వాళ్ళు. కానీ అవతలు ఎదుర్కొంటున్న వారు రాజ్యంతో పోరాటం చేస్తున్నప్పుడు చనిపోతున్న వాళ్ళు పోలీసు కుటుంబాలు కూడా వాళ్ళు మనలాంటి మనుషులే కదా అని మీరు ఎందుకు ఆలోచించలేదు? మనుషులే. అందుకే మా వైఖరి ఏంటిదంటే పోలీసులందరూ మన శత్రువులు కాదు, పోలీసులు కూడా మన మిత్రులే. పోలీసుల పాటలు కూడా వినుంటారు కదా. అవును. అంటే మా వైఖరి దాంట్లో పాట రూపంలో కూడా చెప్పినాం మేము. అంటే పోలీసులందరూ మా శత్రువులు కాదు. ఎప్పుడు పార్టీ ఇప్పటివరకు కూడా పోలీసుల్ని శత్రువులుగా భావించలేదు. అందులో క్రూయల్గా మా ఉద్యమాన్ని కత్తిగట్టి అణిచేయాలని తలుసుకున్నటువంటి ఆఫీసర్లను సెలెక్టెడ్ గానే చంపినాం మేము తప్ప మొత్తం పోలీసులను చంపడం అనేది ఎప్పుడు చేయలేదు. అయితే ఎప్పుడైతే మా మీద కూంబింగ్లకు వచ్చి మా దళాన్ని కూడా నిర్మూలించే పరిస్థితి వచ్చిందో అప్పుడు మేము రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం వాళ్ళ మీద కాల్పులు చేయాలి. అంతవరకు దాన్ని ఎవరు కాదంటారు. కానీ కొన్ని సంఘటనలు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక ఆఫీసర్ ఇక్కడ వరంగల్ ఉండే ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వెళ్తున్నప్పుడు అందుకు బాంబులు చంపడం, లేదా మీరు ఉనికిని చాటుకోవడానికి వస్తున్న హోంగార్డ్ నో కానిస్టేబుల్ నో ఏ సంబంధం లేని వ్యక్తులు కూడా చంపడం, అంటే మీరు కాదు కొన్ని సంఘటనలు జరిగాయి. మరి దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఉనికిని చాటుకోవడానికి ఎప్పుడు పార్టీ ఏ చర్య చేయలేదు.
బ్లాస్టింగ్ చేయడం కూడా ఇప్పుడు ఇట్లా ఒక ఆఫీసర్ ఉన్నాడు యాదగిరెడ్డి అనేది మీకు క్రూరంగా చేశాడు కాబట్టి మీరు అవునవును ఆ దారిలో బ్లాస్టింగ్ చేసినటువంటి ఆఫీసర్లు కూడా టార్గెట్ అయిన తర్వాత నీకు చంపడానికి పోలీస్ స్టేషన్ లో చంపేంత శక్తి మాకు లేదు. కాబట్టి ఒక టార్గెట్ ఆయన చంపాలే క్రూరుడు అనేది నిర్ణయించుకున్న తర్వాత ఆ టార్గెట్ ఎక్కడ ఈజీగా దొరుకుతాడని చూస్తాం కదా. కాబట్టి దారిలో దొరుకుతాడని కూడా దారిలో చంపుతారు. కానీ ఏటూరు నాగారం, తాడ్వాయి లేదా ములుగు ఆ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఇంటికి వస్తే, కొత్తగారి ఇంటికి వస్తే అక్కడ కూడా చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా లేవండి, కొన్ని కూడా ఉంటాయి. 1-2 రేర్ గా జరిగినటువంటి సంఘటనలే తప్ప అది కూడా తెలియక జరిగిన వాటిని పార్టీ సమీక్షించి వెంటనే అట్లా సాధారణంగా సివిల్లో చుట్టాల ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని చంపొద్దు అనేది వెంటనే తీర్మానం కూడా చేసింది. కాబట్టి మా వైఖరి ఏంటిదంటే ఎప్పుడు కూడా మేము చెప్పేది సాధారణంగా సివిల్ డ్రెస్ వచ్చిన చాలా పోలీసులు మేము కలిసి మాట్లాడి పంపించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ చంపలేదు, ఎక్కడో మిస్టేక్ లో 1-2 అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అవగాహన లేదనుకోండి ఈ నాలెడ్జ్. కాబట్టి వాళ్ళు పోలీసే కదా మన మీద నిర్బంధం చేస్తున్నారు, చంపి 1-2 జరిగినాయి కానీ చాలా సంఖ్యలో జరిగినాయి అనేది కరెక్ట్ కాదు. చాలా సంఖ్యలో వెంటనే రివ్యూ చేసి దాని మీద తీర్మానాలు కూడా చేసింది పార్టీ, అట్లా చంపొద్దు. ఏఓబి లాంటి సంతకు వస్తే ఆ సంతలో ఉన్న కానిస్టేబుల్ కూడా చంపే సంఘటనలు ఉన్నాయి. సంత రక్షణ కోసం వచ్చిన కానిస్టేబుల్ అని కాదు, కానిస్టేబుల్ పట్ల నేను చెప్పిన కదా ఇప్పటిదాకా వైఖరి. ఆయుధాల కోసం కొన్ని చోట్ల సంతకు వచ్చినటువంటి వాళ్ళ మీద దాడి, ఎందుకంటే ఎటువంటి ఆయుధం లేదు. మా వైఖరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే సాధారణ పోలీసు వాళ్ళని చంపరు, సివిల్లో వచ్చినా చంపరు, రేర్ గా జరిగినటువంటి వాటిని వదిలేండి. మేజర్ విషయాలు, మేజర్ పార్టీ అవగాహన వైఖరి అది నేను చెప్పదలుచుకున్నది. ఎక్కడైనా ఒక దగ్గర 1-2 ఘటనలు జరిగితే వేరు, దాన్ని సమీక్ష జరుపుతారు. ఇంకోసారి రిపీట్ కాకుండా కూడా వాళ్ళకి మేము డీకి వెళ్ళినప్పుడు కూడా చేసినాం అట్లాంటి రివ్యూస్. సార్ మీరు కాజీపేట వదిలిపెట్టిన తర్వాత ఎక్కడెక్కడ తిరిగారు? అదే నేను ఇక్కడ రిక్రూట్ అయిన తర్వాత ఫస్ట్ నేను వరంగల్ జిల్లాలో పనిచేయలేదు, మొత్తంగానే రిక్రూట్ అయిన తెల్లారే నన్ను ఖమ్మం జిల్లాకు పంపించారు. ఖమ్మం జిల్లాలో నేను 1 సంవత్సర కాలం పనిచేసిన. ఖమ్మంలో పట్టణ ప్రాంతం, ఖమ్మం, వైరా, తిరుమలాయపాలెం, అవన్నీ దాదాపు. ఖమ్మం తర్వాత ఖమ్మంలో 1 year పనిచేసిన తర్వాత నేను ఖమ్మంలో అరెస్ట్ అయినా. అప్పటికి యాంటీ నక్సలైట్ స్క్వాడ్ అనే పేరుతోటి రామకృష్ణ పరమహంస నాయకత్వంలో ఫస్ట్ టీం ఏర్పడింది. ఆయన అప్పటికి సిఐ ర్యాంక్ లో ఉండే ఆయనే టీము నన్ను అరెస్ట్ చేసింది. ఎవరు? రామకృష్ణ పరమహంస అని, మీకు రిటైర్ అయి ఉండొచ్చు. నేను ఖమ్మంలో పనిచేస్తున్నప్పుడు రూరల్ ఏరియాలో పనిచేసే ఒక ఆర్గనైజర్ ఉండేవాడు, ఆయన ఖమ్మం. ఆయన రూరల్ లో నిర్బంధం బాగా ఉండి ఆయనకు తిరగలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు నిర్బంధం చాలా కదా ఎక్కువ ఉంది కదా 85 తర్వాత. అట్లా ఆయనకు రక్షణ లేకుండా పోయింది, అంటే ప్రజలు భయపడము, రానియకపోవడం ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆయనకు మధ్య వచ్చినప్పుడు కొంతకాలం షెల్టర్ ఇవ్వాలనేది నాకు అప్పుడు మా బాధ్యుడు మహేష్, రెడ్డి సంతోష్ రెడ్డి, అప్పుడు ఆయన ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఉండే మహేష్ పేరుతో పనిచేసిండు.